హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాము. దానిలో మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే టాపిక్ లెట్ us see. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ యాంగిల్స్ అంటే గుణిజ కోణాలు, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఉపగుణిజ కోణాలు. గుణిజ ఉపగుణిజ కోణాలు. ట్రిగ్నోమెట్రీ. ఏంటి మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏ, తీటా, ఆల్ఫా, బీటా ఏవైనా కోణాలు అనుకోండి. ఏ, 2a, 3a, 4a and etc. are called multiple angles. If A is an angle, A, 2a, 3a, 4a and are all called multiple angles. 2a అంటే 2 into a, 3a అంటే 3 into a, 4a అంటే 4 into a. అలాగే theta, 2 theta, 3 theta, 4 theta and so on are multiple angles. అంటే గుణిజ కోణాలు. ఏ, 2a, 3a, 4a ఈ విధంగా ఉండే కోణాలను గుణిజ కోణాలు అంటారు. ఆల్ఫా, 2 ఆల్ఫా, 3 ఆల్ఫా, 4 ఆల్ఫా అండ్ సో ఆన్. అలాగే బీటా, 2 బీటా, 3 బీటా, 4 బీటా అండ్ సో ఆన్. ఇవి మల్టిపుల్ యాంగిల్స్, గుణిజ కోణాలు. ఉపగుణిజ కోణాలు అంటే a/2, a/3, 2a/5 అండ్ ఎట్సెట్రా ఏవైనా కావచ్చు. వీటిని ఉపగుణిజ కోణాలు అంటారు, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. a/2 అంటే a/2 ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ. అలాగే a/3 ఈక్వల్ టు 1/3 ఇంటూ ఏ. ఇవి ఈ విధంగా ఉండే వాటిని సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. a/2, a/3, 2a/5, a/6, a/4 అండ్ ఎట్సెట్రా ఆర్ కాల్డ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఇవి గుణిజ ఉపగుణిజ కోణాలు. అంటే వీటి మీద సమ్స్ ఎలా ఉంటాయి, ఫార్ములాస్ ఏమొస్తాయనేది నౌ లెట్ us see. సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా మనకు తెలుసు. యూఆర్ ఫెమిలియర్ విత్ ద ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు ఏ అయింది అనుకోండి, యాంగిల్స్ రెండు ఈక్వల్ అయినాయి. ఇక్కడ అప్పుడు బి ప్లస్లో ఏ రాస్తాం. సైన్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి, బి అంటే ఏ కదా, ఏ ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే ఏ, సైన్ ఏ. ఏ ప్లస్ ఏ అంటే 2a, సైన్ 2a ఈక్వల్ టు సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ. కాస్ ఏ సైన్ ఏ అన్న సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఒకటే కదా. దిస్ ఈక్వల్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ సైన్ ఏ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ ఏ. సైన్ ఏ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ ఏ అంటే ఏమవుతుంది, 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే సైన్ 2a. సైన్ 2a ఈక్వల్ టు 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. 2a అనేది మల్టిపుల్ యాంగిల్, గుణిజ కోణము. 2a ఇజ్ ఏ మల్టిపుల్ యాంగిల్, గుణిజ కోణము. అంటే సైన్ 2a, సైన్ 2aకి ఫార్ములా ఏమి వచ్చింది, సైన్ 2a ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. సైన్ 2a ఈక్వల్ 2 సైన్ ఏ కాస్ ఏ. అలాగే అలాగే కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ
sin b. b ఈక్వల్ టు ఏ కదా, b ఈక్వల్ టు ఏ అయినప్పుడు cos a ప్లస్ ఏ ఈక్వల్ టు cos a cos b అన్న ఏనే కదా మైనస్ sin a ఇంటూ sin a. This implies cos a plus a అంటే cos 2a ఈక్వల్ టు cos a into cos a cos స్క్వేర్ a మైనస్ sin a into sin a sin స్క్వేర్ a. కాబట్టి cos 2a అంటే వచ్చింది ఫార్ములా cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. sin 2a అంటే 2 sin a into cos a cos 2a అంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. అలాగే tan a ప్లస్ b tan a plus b tan a plus b equal to tan a plus tan b by 1 minus tan a into tan b. This implies tan a plus a equal to tan a plus tan a by 1 minus tan a into tan a. This implies a plus a అంటే tan 2a equal to tan a plus tan a అంటే 2 tan a by 1 minus tan a tan square a 1 minus tan square a. కాబట్టి tan 2 అంటే వచ్చింది 2 tan a by 1 minus tan square a. ఇలా sin 2a ఈక్వల్ టు 2 sin a into cos a 2 sin a into cos a. అలాగే cos 2a ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. అలాగే tan 2a ఈక్వల్ టు 2 tan a by 1 minus tan square a. ఈ మూడు ఫార్ములాస్ ఇంపార్టెంట్. sin 2a ఈక్వల్ 2 sin into cos a cos 2a ఈక్వల్ cos స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a tan 2a ఈక్వల్ 2 tan a by 1 minus tan స్క్వేర్ a. 2a అనేది మల్టిపుల్ యాంగిల్, a అనేది కూడా మల్టిపుల్ యాంగిలే. ఎలాగంటే a అంటే 1 into a కాబట్టి ఇవి మల్టిపుల్ యాంగిల్స్లో ఫార్ములాస్. sin 2a ఈక్వల్ 2 sin a cos a cos 2a ఈక్వల్ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a tan 2a ఈక్వల్ 2 tan a by 1 మైనస్ tan స్క్వేర్ a. ఇప్పుడు వీటికి సబ్ మల్టిపుల్ యాంగిల్స్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే sin 2a ఈక్వల్ 2 sin into cos a ఇక్కడ యాంగిల్ కానీ 2తో డివైడ్ చేసి అనుకోండి బోత్ సైడ్స్ కూడా అంటే sin 2a by 2 sin 2a by 2 ఈక్వల్ టు 2 sin a by 2 into cos a by 2. అంతేగాని 2ని క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ a అనేది యాంగిల్, ఇదేమో నంబర్, ఇక్కడ a అనేది యాంగిల్ 2 sin a by 2 into cos a by 2. 2a by 2 అంటే ఇక్కడ 2ని క్యాన్సిల్ చేయొచ్చు. sin a sin a ఈక్వల్ టు 2 sin a by 2 into cos a by 2. sin 2a ఈక్వల్ 2 sin into cos a అయితే sin a ఈక్వల్ 2 sin a by 2 into cos a by 2. అలాగే ఇది 4 అనుకుందాం, ఫోర్త్ ఫార్ములా. అలాగే cos 2a ఇక్కడ కూడా యాంగిల్ కానీ మనం
2తో డివైడ్ చేస్తే cos A ఈక్వల్ టు cos స్క్వేర్ A బై 2 మైనస్ sin స్క్వేర్ A బై 2. ఇక్కడ యాంగిల్ 2తో డివైడ్ చేస్తే tan A ఈక్వల్ టు 2 tan A బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ A బై 2. అలాగే ఇక్కడ ఫిఫ్త్ వన్ cos A బై 2 ఈక్వల్ టు cos స్క్వేర్ A బై 2 మైనస్ sin స్క్వేర్ A బై 2. అలాగే tan A బై 2 ఈక్వల్ టు 2 tan A బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ A బై 2. కాబట్టి sin 2A ఈక్వల్ టు 2 sin into cos A, that implies sin A ఈక్వల్ 2 sin A బై 2 into cos A బై 2. cos 2A ఈక్వల్ టు cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A, that implies cos A బై 2 ఈక్వల్ టు cos స్క్వేర్ A బై 2 మైనస్ sin స్క్వేర్ A బై 2. tan 2A ఈక్వల్ 2 tan A బై 1 మైనస్ tan స్క్వేర్ A, that implies tan A బై 2 ఈక్వల్ 2 tan A బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ A బై 2. ఇవి ఫార్ములాస్, అంటే మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్ సంబంధించినటువంటి ఫార్ములాస్. అలాగే వీటి నుండి ఇంకా sin 3A, cos 3A, tan 3A కనుక్కుంటాం, cot 2A కనుక్కుంటాం, cot 3A ఫార్ములా కూడా కనుక్కుంటాం. అవి నెక్స్ట్ క్లాస్లో లెట్ us see.